ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఆండ్రాయిడ్ మార్కెట్లో బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ₹1,00,000 పైన ఎవరైనా ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలనుకుంటే ఇది వాళ్ళకి ఫస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇది లాంచ్ చేసినప్పుడు ₹1,30,000 ఉంది ప్రైస్. ప్రజెంట్ అయితే ఆఫర్స్లో ఇది ₹1,10,000 అయితే వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా తక్కువ రేటుకి కూడా రావచ్చు. అండ్ ఈ ఫోన్లో అప్డేట్స్ కూడా 7 years వరకు ఇస్తున్నారు కాబట్టి లాంగ్ రన్లో కూడా ఈ ఫోన్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ మా టీంలో ఒకళ్ళు లాంగ్ రన్లో యూస్ చేస్తారు, చాలా నెలలు అయితే యూస్ చేశారు. ఈ కేసు చూసిన అర్థమైపోయింది ఏ రకంగా వాడారో. ఇప్పుడు దీని గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అంటే ఏం అతనికి బాగా నచ్చింది, ఏమి నచ్చలేదు, ఇలాంటి గురించి మనం మాట్లాడదాం. లైక్ ఇది ఇంటర్వ్యూ టైప్ అనమాట, యూజర్ ఎక్స్పీరియన్స్ టైప్. అతను ఎవరో కాదు, మా టీంలో మంచివాడు, షౌమ్యుడు, మీ అందరికీ పరిచయస్తుడు కాంతన్న. నమస్కారం కాంతన్న. అండ్ రీసెంట్గా కూతురు పుట్టింది కాంతన్నకి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. అండ్ వీడు ఐఫోన్స్ వాడు, వీడికి ఎందుకో అవి నచ్చవు. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తాడు, ఫోల్డబుల్ ఫోన్స్ యూస్ చేస్తుంటాడు, ఎక్కువ శాంసంగ్ ఫోన్స్ యూస్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు శాంసంగ్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తావు? సో దాని గురించి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెగ్యులర్గా యూస్ చేసేది సామ్సంగ్ S series యూస్ చేస్తా అండ్ సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తా. S series యూస్ చేయడానికి మెయిన్ రీజన్ S Pen ఉంటుంది కదా, సో అది బాగా ఇష్టం నాకు. ఎప్పుడైనా స్కెడ్యూల్స్ అవన్నీ రాసుకునేటప్పుడు డైరీ వాడకుండా S Penతో కానిచ్చేస్తూ ఉంటాను. ఫోల్డబుల్ ఫోన్స్ కొంచెం షో కోసం కొంచెం బాగుంటాయి, బయటికి వెళ్ళి మనం యూస్ చేస్తున్నప్పుడు అందరు చూస్తూ ఉంటారు కదా, అది కొంచెం బాగా అనిపిస్తుంది. సో అండ్ సెక్యూరిటీ, సో బ్రాండ్ వాల్యూ, సో ఈ మెయిన్ రీజన్స్ సామ్సంగ్స్ ఎక్కువ నేను యూస్ చేయడానికి కారణం. అంటే ఇప్పుడు వేరే బ్రాండ్స్లో సెక్యూరిటీ ఉండదు అంటావు? లేదు, వాటితో కంపేర్ చేస్తే దీనిలో ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుంది. నేను ఎక్కువ సామ్సంగ్ వ్యాలెట్ యూస్ చేస్తూ ఉంటా, అంటే డాక్యుమెంట్స్ అని దానిలో సేవ్ చేసుకుంటా. అండ్ అవి ఉంటాయి కదా సామ్సంగ్ ట్యాప్ అండ్ పే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. కార్డ్స్ కూడా పెడతాం, కార్డ్స్ అండ్ సెక్యూర్ ఫోల్డర్స్, ఇవన్నీ పర్సనల్ ఫొటోస్ అవన్నీ పెట్టుకోవడానికి. సో వాటికి అవన్నీ నాకు అలవాటు అయిపోయినాయి. ఇది గుర్తొచ్చింది, సామ్సంగ్ ట్యాప్ అండ్ పే ఉంటుంది కదా, ఎప్పుడైనా వీడియోలో సామ్సంగ్ ట్యాప్ అండ్ పే యూస్ చేయాలంటే వీడి కార్డే ఉంటుంది, దానిలో వీడిదే యూస్ చేస్తుంటే బిల్లు వీడికే పడుతుంటుంది అనమాట. దండుపాలెం బ్యాచ్ ఖర్చు పెడతా ఉంటారు. మెయిన్ చూస్ చేసుకోవడానికి సెక్యూరిటీ, S Pen, ఇవి మెయిన్ రీజన్స్. అల్ట్రా సిరీస్ చూస్ చేసుకోవడానికి నాకు S Pen మెయిన్. నాకు కూడా ఇష్టం S Pen, చాలాసార్లు చెప్పాను మీకు, నాకు S Pen చాలా ఇష్టం. నాకు నోట్ సిరీస్, నాకు పిచ్చి సామ్సంగ్ నోట్ సిరీస్ అంటే. సామ్సంగ్ గెలాక్సీ Note 4 ఎప్పటికి కూడా నా దగ్గర ఉంటుంది, చాలా పాత ఫోన్ అది. అండ్ సామ్సంగ్ లాస్ట్ నోట్ ఉంది కదా, Note 20 అల్ట్రా, అది కూడా ఇప్పుడు నా దగ్గర ఉంటుంది, అలా పెట్టుకొని ఉంటాను నేను. యూస్ చేయని పెట్టుకొని ఉంటా అట్లా, అంత ఇష్టం నాకు నోట్ సిరీస్, ముఖ్యంగా S Pen అంటే. అది నా దృష్టిలో సామ్సంగ్ ఇన్నోవేషన్స్లో నాకు బెస్ట్ అనిపించింది అది S Pen. చాలా బాగుంటుంది, అది యూస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెయిన్, సామ్సంగ్ S24 సిరీస్ లాంచ్ అయినప్పుడు బాగా వైరల్ అయిన టాపిక్, బాగా వాళ్ళు హైలైట్ చేసిన టాపిక్ వచ్చేసరికి మేజర్ USP. ఎక్కడైనా కొనాలనుకుంటే S24 అల్ట్రా కొనాలంటే AI ఫీచర్స్ మనం చాలా వీడియోస్ కూడా చేసాం. AI ఫీచర్స్ సంబంధించి రియల్ లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. అవి నువ్వు నిజంగా యూస్ చేసావు ఎప్పుడన్నా? డే టు డే లైఫ్లో ఎప్పుడన్నా AI ఫీచర్స్ మీకు ఉపయోగపడినాయా? సర్కిల్ టు సెర్చ్ అట్లాంటి ఉంటాయిగా. మెయిన్గా నాకు ఎక్కువగా యూజ్ అయింది అయితే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ నాకు బాగా యూజ్ అయింది. అంటే నేను ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ దాన్ని ట్యాప్ చేసి ఎక్కువ సర్కిల్ టు సెర్చ్ యూజ్ చేశాను. అండ్ ఎప్పుడైనా ఆర్టికల్ చదువుతున్నప్పుడు లాంగ్ అనిపించినప్పుడు దాన్ని సమరైజ్ చేయడానికి మెయిన్గా ఈ రెండు AI ఫీచర్సే నేనైతే యూజ్ చేసింది డే టు డే లైఫ్లో. మిగతాయి ఉంటాయి కదా, వాళ్ళు చెప్పారు కాల్ మాట్లాడుతున్నప్పుడు ఒక భాష నుంచి వేరే భాషకి కానీ మిగతా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి నాకు డే టు డే లైఫ్లో యూజ్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు, లాంగ్వేజ్ కూడా సపోర్ట్ లేదు. మ్యాక్సిమం అయితే నేను ఎక్కువ ఆ రెండు ఫీచర్స్ యూజ్ చేసా. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ ఎలా వచ్చింది? లైక్ రోజంతా యూస్ నీ యూజర్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం బ్యాటరీ వచ్చిందా ఫుల్ డే? ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ లో లైట్ గా యూజ్ చేసా, కొన్ని సిచ్యువేషన్ హెవీగా యూజ్ చేసా. హెవీగా అంటే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు వైఫై కనెక్షన్ లేకుండా మొబైల్ డేటా మీద యూజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది బ్యాటరీ లైఫ్? నీకు ఎలా అనిపించింది? యావరేజ్ గా అయితే నాకు 6 to 8 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. నాకు మ్యాక్సిమం వన్ డే పూర్తిగా వచ్చేది, ఎంత నార్మల్గా యూజ్ చేసినా వన్ డే పూర్తిగా వచ్చేది. నెక్స్ట్ రోజు నేను ఛార్జింగ్ పెట్టుకునేవాడిని, ఎంత హెవీ యూజ్ చేసినా వన్ డే అయితే ఈజీగా వస్తుంది. అండ్ ఇంకో ఛార్జింగ్ దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటాయి. నా జీవితంలో నేను ఎప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ అనే ఫీచర్ని యూజ్ చేయలేదు. నువ్వు ఎప్పుడైనా యూజ్ చేస్తా వైర్లెస్ ఛార్జింగ్ అయితే యూజ్ చేయలేదు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అది కూడా యూజ్ చేయలేదు. అంటే ఫీచర్లు అయితే ఉన్నాయి దీనిలో, వైర్లెస్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. సో అది ఎప్పుడైనా ఉపయోగపడిందా వర్షాల్లో వాడడం కానీ ఇట్లాంటివి పడడం? అవి పెద్దగా యూజ్ అవ్వలేదు ప్రస్తుతానికి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీళ్ళల్లో యూజ్ చేసే సిచ్యువేషన్ రాలేదు, మాక్సిమం అయితే యూజ్ చేయలేదు. ఎప్పుడైనా ఫోన్ కింద పడిందా యూజ్ చేసేటప్పుడు?
బాగానే అయితే నాకు ఏదో కనిపిస్తున్నాయి కేసు చాలా సార్లు అయితే కింద పడింది, బట్ నేను ఎక్కువ కేసు వేసుకొని యూజ్ చేశాను మాక్సిమం. ఎందుకంటే ఇంత పెట్టి జనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా కేసు వాడతారు కదా, దానికి చిన్న డ్యామేజ్ అయినా మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అందుకని మాక్సిమం కేసు వేసుకొని యూజ్ చేశాను. సో నాకైతే ఓవరాల్ గా కింద పడ్డ వీటిపైన ఇంపాక్ట్ పడింది కాబట్టి నాకు పెద్ద అనిపించలేదు. ఇది దీనిలో ఫ్రంట్ కన్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ యూజ్ చేశారు, సైడ్స్ మొత్తం టైటానియం ఫ్రేమ్ యూజ్ చేశారు. సో ఇక్కడ నాకు రిఫ్లెక్షన్స్ కూడా వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే రిఫ్లెక్షన్స్ చాలా వరకు తగ్గుతున్నాయి. సో ఆ గ్లాస్ వల్ల యూజ్ అది నేను పక్కన పెట్టి చూస్తా కాబట్టి సో కొంచెం సినిమాలు చూసేటప్పుడు కానీ ఎక్కువ గేమ్స్ ఆడేటప్పుడు కానీ రిఫ్లెక్షన్స్ చాలా వరకు తగ్గుతాయి అనమాట. సో సినిమాలు అన్నావు కాబట్టి డిస్ప్లే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటాయి, లార్జ్ డిస్ప్లే కాబట్టి నాకు యాక్చువల్గా మూవీస్ చూస్తావు కదా, దీని నుంచి వేరే దానికి షిఫ్ట్ అయ్యాను. యాక్చువల్ వేరే ఫోన్ కి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఆ డిస్ప్లే అంత అనిపించలేదు. చూసి ఇది చాలా బాగుంటుంది డిస్ప్లే. వేరే ఫోన్స్ కంటే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే ఇటు గేమ్స్ ఆడడు, ఇటు సినిమాలు ఎక్కువ సినిమాలు ఏ సినిమా వచ్చినా కానీ ఓటీటీలో సినిమాలు వెబ్ సిరీస్ తెగ చూస్తాడు, ఎక్కువ టైం దానికి స్పెండ్ చేస్తారు కదా. మేము గేమ్స్ ఆడడానికి స్పెండ్ చేస్తుంటాను. సో వీటి గేమ్స్ ఎక్కువ ఆడు, లైట్గా ఆడతాడు, అంత హెవీ గేమర్ అయితే కాదు. గేమింగ్ ఎలా అనిపించింది నీకు ఎక్స్పీరియన్స్? ఇదైతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఫర్ గెలాక్సీ వీళ్ళు చెప్పే పదం. సో ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది, ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి రోజువారీ యూజ్ చేస్తూ ఉంటా కదా. సో అక్కడ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో అనేవాళ్ళలాగా హెవీ గేమర్ అయితే కాదు, నేను అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాను. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే నాకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. నాకు ఒకటి అనిపించింది, అబ్బా దీన్ని కూడా చేద్దాం, ఒకసారి స్ట్రీమ్ చేద్దాం, దీంతో చేద్దాం అంటే కింద చెప్పండి కామెంట్ సెక్షన్. దీంతో కూడా ఒకసారి మనం స్ట్రీమ్ చేసి చూద్దాం. అండ్ ఇంకొక మెయిన్ డిపార్ట్మెంట్ కెమెరా ఎలా ఉంది? కెమెరా వీళ్ళు ఎక్కువ ఫోటోలు ఎక్కువ దిగుతారు, వీడు పిచ్చి ఫోటోలు అంటే పిచ్చి, మనోడికి తెగ దిగుతారు ఫోటోలు. అండ్ ఎక్కువ ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ వాటిలో కూడా ఈడే నాకు తెలిసి బుడ్డోడి ఫోటోలు కూడా నా బర్త్డే ఫొటోస్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే వీడియో యూస్ చేస్తారు, ఎందుకంటే కెమెరామ్యాన్ వీడే ఎక్కువ ఫోటోలు పిచ్చి ఇవన్నీ వీడికే ఉంటుంది. వీడియో ఎక్కువ దిగుతుంటాడు, దాంట్లో హింసిస్తాడు అనమాట ఫోటోలు తీయమని చెప్పేసి, దాన్ని ఎడిట్ చేసి పంపించేదాకా మళ్ళీ నిద్రపోవడం అనమాట. నాకైతే కెమెరా పరంగా అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం S23 Ultraతో కంపేర్ చేస్తే లో లైట్ ఫోటోగ్రఫీ కానీ, డీటెయిల్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఫ్రంట్ కెమెరా దీనిలో బెటర్ అబ్బా, ఐఫోన్ యూస్ చేస్తా కదా, ఫ్రంట్ కెమెరా అయితే వరస్ట్ ఉంటుంది దానిలో, దీనిలో చాలా బాగుంటుంది. అదొకటి తీసుకొస్తే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది ఫ్రంట్ కెమెరా పరంగా అయితే. ఇంకా 5x జూమ్ కూడా తీసుకొచ్చారు కదా, 5x లో వీడియోస్ మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా కొన్ని సిచ్యువేషన్లో మనం బయట ఉన్నప్పుడు జూమ్ చేసి వీడియోస్ తీయాలన్నప్పుడు చాలా బాగా యూజ్ అయ్యింది 5x టెలిఫోటో. మనం కెమెరా యూజ్ చేసి వీడియోస్ తీస్తున్నప్పుడు చాలా బాగా వెళ్ళిపోయింది, బాగుంది అది ఆ ఫీచర్. సో ఓవరాల్గా కెమెరా అయితే గుడ్, చాలా బాగుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ బాగానే ఉంటాయి, డిస్ప్లే కానీ, కెమెరా కానీ, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, అండ్ ఏది నచ్చలేదు. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్ బాగానే ఉంటాయి. లక్ష పైన పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ బాగానే ఉంటుంది. ఏది నచ్చలేదు, ఇది ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అని మీకు ఏమనిపించింది? ఫస్ట్ అయితే డిజైన్, S22 Ultra డిజైన్ వాళ్ళు టీచ్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. సేమ్ S23 Ultra సేమ్ అదే డిజైన్ లో వచ్చింది, ఇది కూడా సేమ్ అదే డిజైన్ లో చూసేసరికి డిజైన్ కొంచెం చేంజ్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు లాంచ్ ఈవెంట్ చూసినప్పుడు. నెక్స్ట్ వన్, ఇది ఫోన్ కేస్ లేకుండా యూజ్ చేస్తే కొంచెం బాగానే ఉంటుంది, కానీ కొంచెం కేస్ వేసుకొని యూజ్ చేస్తే కొంచెం మనకి హెవీ అనిపిస్తుంది పాకెట్లో పెట్టుకున్నప్పుడు కానీ, డే టు డే యూజేజ్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు. నేనైతే జనరల్గా రివ్యూవర్ పర్పస్లో అయితే యూజ్ చేయాలి, జస్ట్ కామన్ మ్యాన్ జనరల్గా యూజ్ చేస్తారు కదా, ఆ పర్పస్లో అయితే యూజ్ చేశాను. సో నాకు జనరల్గా యూజ్ చేస్తున్నప్పుడు ఇవి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అని చెప్పి అనిపించింది. మిగతాదంతా ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా మొత్తం అన్ని టాప్ నాచ్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్లో. సో నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు, జస్ట్ ఆ చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసి నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ తీసుకొస్తే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది అంతే. ఫైనల్ కొనొచ్చా ఫోన్ కొనొచ్చా అంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు S22 Ultra యూజ్ చేస్తున్నారు, S23 Ultra యూజ్ చేస్తున్నారు, నేను అప్గ్రేడ్ అవ్వాలి S24 Ultraకి అంటే నేను వద్దంటాను. ఒకవేళ మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారు, ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారు, సో ఒక మంచి బ్రాండ్లో కావాలి అనుకున్నప్పుడు S24 Ultra అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే శాంసంగ్కి బ్రాండ్ వాల్యూ ఉంటుంది, అండ్ ఇది వీళ్ళు 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లాంగ్ రన్లో మీరు ఒకవేళ ఫోన్ అమ్మాలి అనుకున్నా
మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఈ ఫోన్కి మనకి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సెక్యూరిటీ కూడా కొంచెం బాగుంటుంది. సో ఏ ఫీచర్స్కి మనం ప్రైవసీ, చాలా మంది ఏ ఫీచర్స్ వల్ల మాకు ప్రైవసీ ఇష్యూ వస్తుంది అది ఇది అంటారు. సెట్టింగ్స్లో ఇది ఆఫ్ చేసుకునే ఫీచర్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ రేంజ్లో ఒక ఫోన్ చూస్తుంటే సో ఫస్ట్ ప్లేస్లో అయితే ఇదే ఉంటుంది. సో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కాంతన్న యూజర్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించింది వీడియో? ఇది ఎలా అనిపించింది అసలు కంప్లీట్? ఎందుకంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ వీడియో. నేను తీసుకొని చెప్పొచ్చు, వాడు చెప్పిన పాయింట్స్ అన్ని వీడియోలా చేసేయచ్చు. కాకపోతే వాడు యూజ్ చేస్తారు కాబట్టి సో ఇలా కన్వర్జేషన్ టైప్లో ప్లాన్ చేసాం. ఇది మీకు నచ్చితే ఫ్యూచర్లో మా వాళ్ళు లాంగ్ రన్లో ఏదైతే మా వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఫోన్స్, మా టీం వాళ్ళు కూడా ఇట్లా వీడియో అయితే ప్లాన్ చేద్దాం. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.